పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక రోజు మన జీవితాల్లో దేవాతి దేవుడు పొడిగించినందుకు క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ దేవుడు దీవెనలు కలుగునుగాక. మానవుని జీవితంలో మనం అనేక ప్రార్థనలు మనం చేస్తుంటాం. మన ప్రతి ప్రార్థనని, ప్రతి మూలుగుని, లేకపోతే చెప్పలేని మన బాధని అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని ఈ వాక్యాన్ని మనం నమ్మాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని వీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించిన ఒక దంపతులు, వారు తెలుగు వాళ్ళు, వారు యుఎస్ఏలో ఉన్న తెలుగు ప్రజలు సువార్త విని రక్షణ పొందాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి సహాయం చేశారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ దంపతులని నిండుగా మెండుగా దీవించండి. వారి బిడ్డల్ని మీరు దీవించండి. బ్రదర్ గారి తల్లి గారిని ఆరోగ్యాన్ని దయచేయండి. బ్రదర్ గారి సహోదరి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించి బలపరచండి. వారికి ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడుదల దయచేసి ఈ బిడ్డల్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాము తండ్రి. ప్రభువా, ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు మా జీవితాలు మేము చేస్తున్న ప్రార్థన ఎవరు వింటారు? మాకున్న మూలుగులు ఎవరు అర్థం చేసుకుంటారు? మేము చెప్పలేని బాధ ఎవరు మా జీవితాల్లో దాన్ని అర్థం చేసుకొని సహకరిస్తారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని ఈ కుటుంబం, ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న వారిని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ, మీరీలాగు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. తండ్రి, ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో నెరవేరులాగన ఇలాంటి ప్రార్థన వారు చేయలాగిన వారిని నడిపించి బలపరిచి దీవించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? అందరూ వచ్చారా? అందరూ వచ్చారని విశ్వసిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగుగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇంకా ఎవరైనా బాగుగా లేకపోతే, అనారోగ్యంగా ఉంటే యేసు అనుచరుల కార్యాలయానికి తెలియపరిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాము అని హామీ ఇస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందు ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క నామ పేరిట సమయోచితమైన సహాయం కొరకు మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృప కొరకై నిండు హృదయంతో స్తోత్రాలు ప్రభు. ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రారంభించడానికి మీరు సహాయం చేసినందుకై వందనాలు స్తోత్రాలు. ఉపోద్ఘాతాన్ని చెప్పుకున్నాం నాయన. ప్రకటన గ్రంథ ధ్యానాలు ప్రారంభిస్తున్నాం. మీరు సహాయం చేయండి స్వామి. ఆత్మదేవ, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మాకు బోధించండి ప్రభువా. ఏ వాక్యము మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచడానికి వ్రాయబడిందో ఆ వాక్యానికి మేము నాయన తల ఒగ్గిన వారమై వాక్య ప్రకారము జీవించడానికి సహాయం చేయండి. మేము సిద్ధపడటానికి కృప చూపించండి. అనేకులను సిద్ధపరచడానికి సహాయపడండి. అనారోగ్యముగా ఉన్నవారు కూడా టీవీ ముందుకు వచ్చి మోకరించి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటారు నాయన. కొంతమంది మోకరించలేకపోయినా ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటారు. వారందరినీ మీ గాయపడిన హస్తము చేత ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఎవరు నిస్పృహ నిరాశల మధ్య కృంగిపోయి ఉంటున్నారో కృంగిపోయిన వారిని లేవనెత్తు దేవా నాయన. వారి యొక్క హృదయాలలో శాంతి, సమాధానము, సంతోషము, సంతృప్తి, మీ కృప, ఆరోగ్యం దయచేయండి నాయన. చిన్న బిడ్డలు కూడా మోకరించి ఉండి ఉంటారు నాయన. వారిని దీవించండి. వారి చదువులలో సహాయపడండి. యవన బిడ్డలు ఈ దినాల్లో నాయన ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. తల్లిదండ్రుల మాట వినకుండా
నాయన తిరుగుతున్నారు నాయన, బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. యవన కాలంలో కాడి మోయిట నన్నుకు మేలు అని వాక్యం సెలవిస్తుంది. యవన కాలంలోనే రక్షింపబడి మీ కృప కొరకు జీవించడానికి సహాయపడండి ప్రభువా. నాయన మరొకసారి చేరు వచ్చిన పిల్లలందరినీ నాయన మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. సహాయపడమని మీ వాక్యాన్ని మీరు బోధించడం ద్వారా మీ వాక్య ప్రకారం జీవించే కృప మీరు మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఇక ప్రకటన గ్రంథ ధ్యానాల్లోకి వెళదాం. గత పాఠంలో ప్రకటన గ్రంథం యొక్క ఉపోద్ఘాతాన్ని చెప్పాను. ఆ ఉపోద్ఘాతాన్ని సంపూర్ణంగా పూర్తి చేయలేకపోయాను. వీలుంటే కొద్దిగా నేను చెబుతాను. ప్రకటన గ్రంథ ధ్యానాలు ఏది పోగొట్టుకుని వద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ ప్రకటన గ్రంథ ధ్యానాల ద్వారా మనం ఎంతో మేలు పొందుతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశము ప్రకటన గ్రంథంలోని ధన్యతలు. రాసుకున్నారా? ధ్యానాంశము ప్రకటన గ్రంథంలోని ధన్యతలు. ధ్యాన భాగము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3 వచనాలు చదువుతున్నాను. బైబిల్ వారు నాతో కలిసి చూడండి. బైబిల్ లేని వారు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఈ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఉపోద్ఘాతాన్ని నేను ప్రారంభించాను, కానీ ఉపోద్ఘాతాన్ని నేను ముగించలేకపోయాను. ప్రకటన అనే 4 అక్షరాల సముదాయంలో ఉన్న విడివిడిగా 4 అక్షరాల గురించి గత పాఠంలో నేను చెప్పాను. గత పాఠంలో యోహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరు, రాసింది ఎవరు అనే విషయాన్ని నేను చెప్పాను. ప్రకటన గ్రంథం యొక్క గ్రంథకర్త యేసు ప్రభువారు. ఈ గ్రంథాన్ని యేసు ప్రభువారు చెప్పగా వ్రాసింది భక్తుడైన యోహాను. యోహాను గారి గురించి చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. ఆయన బాల్యము, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క మరణము, ఈ విషయాలు మనం గత పాఠంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేశాను గత పాఠంలో. ఏమిటి అనగా, యోహాను గారు 5 పుస్తకాలు వ్రాశారు. యోహాను గారు వ్రాసిన సువార్త, ఆయనే 3 పత్రికలు వ్రాశారు. తదుపరి ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాశారు. యోహాను గారు వ్రాసిన సువార్త మిగిలిన సువార్తలతో క్రోడీకరించి వరుసగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అని బైబిల్లో పొందుపరచబడింది. చివరిలో ఆయన గారు వ్రాసిన పత్రికలు పొందుపరచబడ్డాయి. యోహాను గారు వ్రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, తదుపరి ప్రకటన గ్రంథం ఉండాలి. కానీ ఈ పత్రికకు యోహాను గారు వ్రాసిన ప్రకటన గ్రంథానికి ముందు యూదా గారు వ్రాసిన పత్రిక ఉంది. గత పాఠంలో మనం చెప్పుకున్నాం. ఎందుచేత పరిశుద్ధాత్మ దేవుడు ఈ యూదా గారు వ్రాసిన పత్రికను ప్రకటన గ్రంథానికి ముందు పెట్టారు అనే విషయాన్ని గత పాఠంలో మనం కొద్దిగా చెప్పుకున్నాం. ప్రియులరా, ఎందుకు పెట్టారు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథం మనకు జ్ఞాపకం చేసేది ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరచడానికి. ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉండగా భూలోకంలో ఎటువంటి విషయాలు జరుగుతాయో అనేది యూదా గారు తన పత్రికలో వ్రాశారు. ఈ దినాల్లో యూదా గారు వ్రాసిన పత్రికలో ఏమైతే వ్రాశారో ఈ దినాల్లో తూచా తప్పకుండా నెరవేరుతూ ఉన్నాయి. అనగా ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది అని మీరు గ్రహించాలి. యూదా గారు వ్రాసిన పత్రికలో మనను జాగ్రత్తపరచడానికి రాసిన విషయాలు కొన్ని గత పాఠంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని నేను చెబుతాను. ఈ 3వ వచనాన్ని నేను గత పాఠంలో కొద్దిగా చెప్పాను. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి
మీకు వ్రాయవలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. విన్నారు కదా, కలిగేడు రక్షణ అది భవిష్యత్ కాలంలో వ్రాయబడింది. అంటే రక్షణ అనే కార్యం 3 కాలాల్లోనూ జరుగుతుంది అనే సత్యాన్ని గత పాఠంలో నేను చెప్పాను. కొద్దిగా వర్తమాన కాలంలో జరిగే రక్షణ, భూతకాలంలో జరిగిన రక్షణ, భవిష్యత్ కాలంలో జరగబోయే రక్షణ. రక్షణ అనేది పిల్లరా దేవుని యొక్క కృప ద్వారా కలుగుతుంది. ఎవరి సొంత మంచి క్రియలు బట్టి కాదు, మనం చేసే పుణ్యకార్యాలను బట్టి కాదు. మానవ సేవయే మాధవ సేవ అని ఆయా మతాలు ఘోషిస్తాయి, కానీ వాటిని బట్టి కాదు. రక్షణ అనేది కేవలము దేవుని యొక్క కృప. ఆ కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. భూతకాలం ఆ కృప ద్వారా రక్షింపబడిన మనము ఆ రక్షణలో కొనసాగాలి వర్తమాన కాలం. కానీ భవిష్యత్ కాలంలో ఆ రక్షణను గూర్చి మనం సిద్ధపడుతూ ఉన్నాం. ప్రియులరా, ఆ రక్షణను గూర్చి మీకు వ్రాయాలని నేను ప్రయత్నం చేస్తూ ఉండగా ఆయన అంటున్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఏమిటి అప్పగింపబడిన ఈ బోధ? ప్రియులరా, తండ్రి అయిన దేవుడు ఈ బోధను కుమారుడైన యేసు ప్రభు వారికి అప్పగించారు. కుమారుడైన యేసు ప్రభు వారు ఆరోహణమైపోతున్నప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా మనకు అప్పగించారు. ప్రియులరా, ఈ బోధ నిమిత్తము మనం పోరాడాలి. ఈ బోధ ఏమిటి అనగా దీన్నే అపోస్తుల బోధ అని అంటాం. బైబిల్ మీ ముందున్నాయి కదూ. లూకా గారు రాసిన అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుతున్నాను. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. ఈ దినాల్లో మనం చేయవలసిన ఈ బోధలు విశ్వాసపు వాడకు 4 లంగర్లుగా ఈ 4 సత్యాలు ఉండాలి. మర్చిపోవద్దు. దీనిని గూర్చి మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఎందుకు చేతనగా అనేకమైన దుర్బోధలు వస్తూ ఉన్నాయి. ఈ బోధ కాకుండా వేరే వేరే బోధలు చేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ బోధ యొక్క పర్యవసానం ఏమిటి అనగా మనం రక్షింపబడాలి. రక్షింపబడిన తదుపరి పరిశుద్ధముగా జీవిస్తూ ఆయన రాకడ కొరకే మనం సిద్ధపడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఇది అపోస్తుల బోధ. బోధించేవారు కానీ ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కలిపి చెరిపెడు బోధలు కాదు, మనుషుల చెవులకు వీణులు విందుగా ఉండే బోధలు కాదు కావలసింది. ప్రియులరా, ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని యథార్థమైన రీతిగా బోధించే కృప మనకు కావాలి దయచేసి. అందుచేత ఆయన ఏమంటున్నాడు, యూదా గారు ఏమంటున్నాడంటే, ఎలయనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క కృప, ద అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప అనగా మనము దేనికి యోగ్యులము కామో దానికి మనల్ని యోగ్యులుగా చేసింది దేవుని యొక్క కృప. అమ్మా బాబు, మనము రక్షణ పొందడానికి యోగ్యులం కాదు. ఎందుచేతనగా పాపంలో పుట్టాం, పాపంలో జీవిస్తున్నాం, పాపంలో పెరుగుతున్నాం. రక్షింపబడటానికి ఏ విధమైన యోగ్యత లేదు. కానీ ఈనాడు నీవు రక్షింపబడ్డావు అని అంటే నీ మంచి క్రియలను బట్టి కాదు, ఆయన కృప మూలంగా. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఈ కృపను చాలామంది కామాతురత్వానికి వారు మలుస్తూ ఉన్నారు. వింటున్నారు కదూ. అనేక మంది మేము రక్షింపబడ్డాము అని చెప్పి ఆయా ఇండ్లకు తిరిగి కామాతురత్వాన్ని ప్రదర్శిస్తున్నారు అని పరిశుద్ధాత్మదేవుడు యూదా గారి ద్వారా మనకు తెలియచేస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, సేవలో ఉంటున్న ప్రియ తమ్ముడు, ఈ ఉదయకాలంలో ఆలోచించాలి. టీవీలో చెబుతున్నాను, స్టేజ్ల మీద చెబుతున్నాను, భర్త లేకుండా స్త్రీ ఒంటరిగా ఉండగా దయచేసి ఆ ఇంటికి నువ్వు దర్శించడానికి వెళ్ళవద్దు. వెళ్ళినప్పుడు కూడా కొద్దిసేపు కంటే ఎక్కువసేపు నువ్వు సంభాషణ కొనసాగించవద్దు. సంభాషణ కొనసాగించవా, సాతానుడు ఆ సమయాన్ని దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది.
అనేక మంది యొక్క జీవితాల్లో వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నేను టీవీ పరిముఖంగా ఈ విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడటం లేదు, కానీ దేవుని యొక్క కృపను కామాతురత్వానికి మనము దారి తీయవద్దు అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ కాలంలో బోధించేది, ఈ కాలంలో బోధించేది ఏమిటి అనగా, ఇక్కడ కామాతురత్వానికి అనే మాట ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వాడాడు అనగా, ఎంతగా పాపం చేస్తామో అంతగా దేవుని యొక్క కృప అపరిమితంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క కృప కావాలి అని అంటే అంత ఎక్కువగా పాపం చేయి అనే రీతిగా బోధించే దినాలు కదూ. ఈ దినాల్లో కూడా ఈ కామాతురత్వం ఎంతగా యవనస్తుల మధ్య, సంఘాల మధ్య పనిచేస్తుందో దయచేసి వింటున్న వారు సవినయంగా అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ మాటలు వ్రాస్తూ కొన్ని విషయాలు యూదా భక్తుడు వ్రాశాడు. ఏమిటి అనగా 5వ వచనంలో ఐగుప్తులోంచి ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు, ఆ దేవునికి అనంతమైన ప్రేమ, ఆ మార్గ మధ్యలో కూడా ఇశ్రాయేలు ప్రజలు మోషే భక్తుని, అహరోను భక్తుని ఎన్నో తిప్పలు పెట్టినా ఆ యొక్క నిరంతర కృప, నిరంతర ప్రేమ ఇశ్రాయేలు పట్ల ఏ రీతిగా ఉన్నదో దేవుని వాక్యం చదివిన వారికి తెలుస్తోంది. దే వర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్, కృతజ్ఞత లేని ప్రజలు. వారికి నీరు కావాలంటే నీరును దయచేశాడు, బండలోంచి నీరును దయచేశాడు. మారా నీళ్లు చేదుగా ఉన్నాయంటే చేదును తీపిగా చేశాడు. ఆహారం లేదు అనంటే ఆకాశం నుంచి మన్నా పంపించారు. ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుని తృణీకరిస్తూ వచ్చారు అండి. తద్వారా వారికి జరిగిన నష్టం ఏమిటో తెలుసా? 11 రోజుల్లో వాగ్దత్త దేశానికి వారు ప్రవేశించాలి. 40 సంవత్సరాలు, 40 లాంగ్ ఇయర్స్, 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేయవలసి వచ్చింది. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, దేవుడు నిన్ను ప్రేమించారు. నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీ మంచితనాన్ని బట్టి కాదు, ఆయన ఉచితమైన కృప. ఈ ఉదయకాలంలో నీ ఒంటిలో ఆరోగ్యం ఉంది, నీ ఇంటిలో దేవుని యొక్క కాపుదల ఉంది అని అంటే చేతులు జోడించి ఆ ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించాలి. రెండవది మనం చూసినట్లయితే ప్రధాన దూత లూసిఫర్, ఆ దేవదూతలు దేవునితో ఉన్నారు అండి. వారి యొక్క జీవితాలలో గర్వము చోటు చేసుకుంది. తద్వారా జరిగింది ఏమిటి అనగా, వారి నివాస స్థలాన్ని విడిచిపెట్టారు. వారు వాయుమండలంలోనికి త్రోసివేయబడ్డారు. గమనించండి, గర్వం. లూసిఫర్ యొక్క జీవితంలో గర్వం కదూ. అప్పుడప్పుడు నేను వాడుతూ ఉంటాను ఒక మాట, పేదరికంలో బాగానే ఉన్నారు అండి, కొంచెం ధనం వచ్చిన తర్వాత, కొంచెం పేరు వచ్చిన తర్వాత, కొంచెం ఇల్లు కట్టుకున్న తర్వాత, కొంచెం ఆశీర్వాదం పొందిన తర్వాత ఆమె లేక ఆయన కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి అంటాం కదూ. గర్వం. ఎన్నడూ గర్వపడవద్దు. ఏదైనా దేవుడు నీకు కృప చేస్తే, ప్రభువా నీకు స్తోత్రాలు అని చెప్పి ఆ ప్రభుకు రుణపడి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంతగా దేవుడు దీవిస్తే అంతగా తగ్గించుకోవాలి. ఇంకా అంతగా దేవుడు దీవిస్తాడు అండి. ఈ దేవదూతలు వారు గర్వపడి కటికి చీకటిలో నిత్య పాశములతో బంధించి భద్రము చేయబడినట్లుగా మనం చూస్తాం. 2. మూడవది ఏమిటి అనగా, సొదొమ గొమొర్రాలను గురించి రాశారు. సొదొమ గొమొర్రా వ్యభిచారానికి కేంద్రమైంది. ఎటువంటి వ్యభిచారము అని అంటే అవాచ్యకరమైన వ్యభిచారం. జాగ్రత్త. సొదొమ గొమొర్రాలో జరిగింది ఏమిటనగా, పురుషులు వ్యభిచారం చేస్తూ వచ్చారు. వ్యభిచారం తాండవిస్తూ వచ్చింది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దాట్, దానికి ఫలితం ఏమిటనగా సొదొమ గొమొర్రా నాశనం చేయబడింది. ఈనాడు ఎయిడ్స్ వ్యాధులు ఎందుచేత, HIV ఎందుచేత, భార్య భర్తలు ఎందుచేత బాధపడటానికి కారణాలు ఏమిటి? వారికి పుట్టిన బిడ్డలు ఎందుచేత పేదలు కావాలి అండి. వారి యొక్క జీవితాల్లో అక్రమమైన వ్యభిచార జీవితం. జాగ్రత్త. తదుపరి పిల్లరా, ప్రధాన దూత అయిన మిఖాయిలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్ప తెగింపక ప్రభు నిన్ను గద్దించునుగాక అనేను. ఏదైనా వాదోపవాదాలు వచ్చాయి అని అంటే వాదించవద్దు.
నీవు కోపపడవద్దు. నీకు నీవుగా అమాయకురాలను లేక మంచివాణ్ణి మంచి తానను అని నువ్వు రుజువు చేసుకోవాల్సిన పనిలే ప్రభు చేతికి అప్పగించు. ప్రభు చూసుకుంటాడు. మోషే భక్తుని యొక్క శరీరం గూర్చి మిఖాయేలు దేవదూత చేసింది అదే. ప్రభు గిడిచిపెట్టు, ప్రభు చూసుకుంటాడు. ఇంకొక మాట మనం చూసినట్లయితే పిల్లరా, అందులో 3 మార్గాలు వ్రాశారు అండి. కయీను మార్గం, బిలాము మార్గం, కోరహు మార్గం. కయీను మార్గం అది అసూయ మార్గం. అసూయ పడవద్దు. ఎవరైనా పైకి వస్తున్నారంటే దేవుని స్తుతించు, అంతేగాని అసూయ పడవద్దు. కయీను మార్గం కోప మార్గం. తన తమ్ముడి మీద కోపపడ్డాడు. కోపపడవద్దు. అనేక మంది భార్య భర్తలు ఒకరి మీద ఒకరు కోపపడతారు. భర్త కోపం వచ్చి భార్యను కొడతాడు. ఈ దినాల్లో భార్య కూడా కోపం వచ్చి భర్తను కూడా కొడుతున్నారట. చాలా విచారం. కోపపడవద్దు. కోపం చాలా నష్టాన్ని కలుగు చేస్తుంది. తల్లిదండ్రులు కోపం వచ్చి బిడ్డలను కొట్టి బిడ్డలు పారిపోతూ ఉంటే మళ్ళీ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఈ కోపాన్ని ప్రదర్శించటం? దయచేసి కయీను మార్గం కోప మార్గం. అంత మాత్రమే కాదు, కయీను మార్గము నరహత్య మార్గం. తన సొంత తమ్ముడినే చంపిన మార్గం నరహత్య మార్గం. దయచేసి కయీను మార్గాన్ని విడిచిపెట్టుమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, నీ భార్య మీద కోపం ఉందా? నీ భార్య ఏమైనా తప్పు చేసిందా? క్షమించు. క్షమించయ్యా. నిన్ను క్షమించలేదు యేసు ప్రభు వారు. నీవెంత పాపివి, ఎంత దుర్మార్గుడివి మామూలుగా మాట్లాడవలసి వస్తే. నీ పాపాలన్నీ క్షమించాడు కదూ యేసయ్య. నీ భార్య చిన్న తప్పు చేస్తే ఆ భార్యను రాసి రంపాన పెడతావు ఎందుకయ్యా? భార్యను క్షమించు. కయీను మార్గం మంచిది కాదు. తదుపరి బిలాము మార్గం. బిలాము మార్గము ఏమని వ్రాయబడింది? బహుమానము పొందవలని తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిన మార్గం కాదు. ఏదైనా కలిసి వస్తుంది అని అంటే అన్నీ విడిచిపెడతాం. ఈనాడు చాలామంది దేవుని సేవ చేస్తున్నారు. దేవుడు నిన్ను పిలిచాడా? తమ్ముడు, దేవుని తన సేవ కొరకు నేను పిలిచాడా? చాలామంది దేవుని సేవకి ఎందుకు వస్తున్నారు? నన్ను క్షమించండి, ఏ ఉద్యోగము దొరకకపోతే దేవుని యొక్క సేవ చివరిగా. అందుచేతనైనా దేవుని యొక్క సేవకు వచ్చింది. ఏదో కలిసి వస్తున్నా దేవుని యొక్క సేవ. బిలాము మార్గం అటువంటిది. బిలాము మార్గం చివరికి గాడిద బుద్ధి చెప్పింది. గాడిద బుద్ధి చెప్తేనే కానీ బిలాముకు బుద్ధి రాదా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమా, ఏదో ఆశపడి బహుమానము పొందవాలని, డబ్బు కావాలని దేవునికి సేవలోనికి రావద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిది కోరహు మార్గం. కోరహు మార్గము దైవదాసులను ఎదిరించే మార్గం. ప్రియ తమ్ముళ్ళరా, చెల్లెళ్ళరా, ఎన్నడూ దైవదాసులపై నీ నాలుకను అల్లాడించవద్దు. ఎంతమంది దైవ సేవకులు గురించి ఆడిపోసుకుంటారు, ఇంట్లో వారి గురించి చెడు మాట్లాడతారు. జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ అంచె దినాల్లో యూదా భక్తుడు ఏదైతే వ్రాసారో అవన్నీ జరుగుతాయి పిల్లరా. ఇవన్నీ జరుగుతూ ఉండగా ప్రకటన గ్రంథం వ్రాయబడింది. ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ముఖ్యాంశము ఏమిటనగా యేసు ప్రభువారు రాబోతున్నారు. ఆయన రాబోతున్న విషయాలు, ఆయన రాకడలో జరిగే విషయాలు, మన జీవితంలో జరిగే విషయాలు ప్రవచింపబడ్డాయి. ఆ విషయాలు కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 3 వచనాలు చూసినట్లయితే ఇది అంచెల వారీగా మనకు వచ్చింది. నేను విషయాలు ఇంకా వచ్చే వారంలో నేను ధ్యానం చేస్తాను. చూడండి, ఈ 3 వచనాలు మనం చదివినట్లయితే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు వారికి అప్పగించారు ఈ ప్రవచన వాక్యాలు చెప్పమని. ప్రకటన గ్రంథాన్ని యేసు ప్రభువారు తన దూతకు అప్పగించారు ఈ విషయాలు చెప్పమని. ఎవరికి చెప్పమని? ఈ దూత పద్మసు లంకలో ఉన్న యోహాను భక్తునికి చెప్పాలి. యోహాను గారు ఎవరికి చెప్పాలి అనగా దేవుని దాసులకు చెప్పాలి కదూ. తండ్రి అయిన దేవుడు కుమారునికి, కుమారుడైన దేవుడు తన దూతకు, దూత పద్మసు లంకలో ఉన్న యోహాను భక్తునికి, యోహాను భక్తుడు తన దాసులకు చెప్పవలసిన ప్రకటన గ్రంథం. ఈ విషయాలు ఏమిటో మనం వరుసగా మనం ధ్యానం చేసుకుందాం. ఒక్కొక్కటి పిల్లల ఆణిముత్యాలు. దయచేసి ఈ విషయాలు పోగొట్టుకుని వద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.
ఈ ప్రకటన గ్రంథాన్ని చదువుతున్న వారికి ధన్యతలు 7 ధన్యతలు వ్రాయబడినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. నేను ఒకటే చదివాను. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ధన్యులు అనే మాట యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు వాడారు. సేమ్ ధన్యతలు, బ్లెస్సెడ్ ఆర్ దోస్ అంటూ వచ్చారు. అంటే ఆశీర్వదించబడిన వారు. ఆశీర్వదించబడిన వారు ఎవరు అనగా ఆస్తిపాస్తులు ఉన్నవారు కాదు, మేడలు మిద్దులు ఉన్నవారు కాదు, కార్లు ఉన్నవారు కాదు. ఆశీర్వదించబడిన వారు ఎవరు అనగా ప్రకటన గ్రంథాన్ని చదివేవారు. ప్రకటన గ్రంథాన్ని చదవడానికి చదువు రాకపోతే వినేవారు, చదివేవారు, వినేవారు. ఎవరైతే ఈ ప్రకటన గ్రంథంలోని సత్యాలు గైకుంటారో వారి దీవించబడినవారు. అటువంటి దీవెనలు ఈ ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు రాయబడ్డాయి. నేను చెప్తాను, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రమ్మని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఏ విషయాలైతే దేవుని వాక్యంలో విన్నామో ఆ విషయాల ద్వారా మన జీవితాలను సరి చేసుకుందాం. ఆ ప్రభు రాకడకు సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరుస్తాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.